మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నవీన్ కుమార్, కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. జగ్గంపేటలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అండే విధంగా కూడా సాగుతున్నాయి. అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మొత్తం వివిధ కళలకు సంబంధించినటువంటి అన్ని కళాకారులతో కూడా, అలాగే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, అలాగే టీడీటీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ గారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఆర్టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు సార్. సేమ్ టు యూ. మీకు కూడా సార్ ఎలా జరుపుకుంటున్నారు మీ సెలబ్రేషన్ సార్? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అక్కడ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారిని కూడా ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ అన్నది ముఖ్యంగా పల్లెటూరులో రైతులందరూ కూడా పంట చేతికి వచ్చిన తర్వాత 3 రోజులు కూడా ఆహ్లాదకరంగా జరుపుకునే పండుగ ఇది. 3 రోజులు కూడా భోగి మంటలతోటి, గంగిరెద్దు వాళ్ళతోటి, లేకపోతే పిండి వంటలతోటి కూడా అన్ని చుట్టాలతోటి కలకల్లాడుతూ పల్లెటూర్లు అన్నీ కూడా ఉండే పరిస్థితి నుంచి రాను కూడా కమర్షియల్ అయిపోయి, ఎందుకంటే పాపం పల్లెటూరు నుంచి ఉద్యోగ అవసరాల గురించి బయటికి వెళ్ళిపోవడం, వాళ్ళు రాలేక ఇక్కడ పండగ వాతావరణం లేక రోజుకి కూడా పోవడం, పిల్లలకి సంక్రాంతి పండగ ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లోకి రోజుకి వచ్చేయడంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని మన పూర్వ పెద్దలు ఏ విధంగా అయితే జీవించారో ఆహ్లాదకరమైన వాతావరణంలోని మన భావితరాలు కూడా అదే విధంగా జీవించాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ జ్యోతుల నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయానికి ప్రత్యేకంగా అభినందిస్తూ, ఎప్పుడు కూడా జగ్గంపేట నియోజకవర్గం ఇతర గ్రామాల నుంచి అన్ని 4 మండలాల నుంచి కూడా ఇక్కడికి ఈరోజు పండగకి 2 రోజుల ముందు ఇక్కడికి రమ్మని, ఇది వాతావరణాన్ని అంతటిని కూడా కల్పించి మధ్యాహ్నం వరకు కూడా భోజనాలు కూడా 2-3 వేల మందికి భోజనాలు పెట్టి సాయంత్రం వరకు కూడా అన్నీ ఉండేలాగా సమకూర్చి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చిన మరొకసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎంతమంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు? వివిధ రకాలుగా కోలాటంలోని ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేసినా సరే పాపం మా జగ్గంపేట నియోజకవర్గంలో ఈ కోలాటం ప్రతి ఊరి నుంచి కూడా కోలాటాలు 5-6 గ్రూపులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా తీసుకురావడం, తప్పిడిగుళ్ళోళ్ళు వచ్చారు, గంగిరెద్దోళ్ళు వచ్చారు, అందరు కళాకారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పూర్వం సంక్రాంతిలో ఏ కళలను అయితే ప్రదర్శించేవారో ఆ కళలన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అక్కడ ముగ్గుల పోటీ కూడా పెట్టడం జరిగింది. ఆ ముగ్గుల పోటీలో కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. అన్ని కళల్ని ఒకేసారి ఇక్కడ సమకూర్చి 3 రోజుల పండుగని ఇక్కడ జగ్గంపేట కోడల్లో ఒకరోజు చేసి రేపటి నుంచి అందరూ కూడా ఇదే వాతావరణంలో మళ్ళీ పండుగ వాతావరణాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మీ చిన్ననాటి సమయంలో మీ స్వీట్ జ్ఞాపకాలు ఏ విధంగా గుర్తు చేసుకున్నారు ఈ పండుగ సమయంలో? అప్పట్లో ఏ విధంగా జరుపుకునేవారు? ఖచ్చితంగా ఈ భోగి మంటలు అయితే మాత్రం తెల్లవారుజాను లేపేసి పిడకల దండలతోటి భోగి మంటలు వేయించే పరిస్థితి, పెద్ద భోగి మంటలు ఉండేవి. ప్రతి ఊరిలోని కూడా పెద్ద మంటలు పెట్టి అందరూ ఊరంతా కూడా ఒక చోటకి అక్కడికి వచ్చి వేసే పరిస్థితి ఉండేది. అందరూ కూడా కొత్త బట్టలతోటి తెల్లవారుజాను వేసి చేసేవారు. అలాగే పిండి వంటలన్నీ కూడా చేసేవారు. కోడి పందాలు కూడా జరిగాయి. అది సరదాగా జరిగాయి. కానీ ఈ రోజుల్లో చూసుకుంటే కమర్షియల్ అయిపోయింది. కోడి పందాలు అంటే సంక్రాంతి పండుగ అంటే కోడి పందాలు, గుండాట, పందాలు కాసుకోవడం కింద పండగని డైవర్ట్ చేసే పరిస్థితుల్లో ఉంది. ఆ విధంగా కాకుండా సరదాగా కోడి పందాలు ఉండేవి, అలాగే పిండి వంటలు ఉండేవి, గంగిరెద్దోళ్ళు వచ్చేవారు. అన్ని వివిధ రకాలుగా అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపారు. మళ్ళీ అది ఈరోజు కనిపిస్తుంది. మేడం చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు మేడం సంక్రాంతి? ఈ విధంగా మేము మా జగ్గంపేట కుటుంబ సభ్యులు అందరితో, కాన్స్టిట్యున్సీ మొత్తం అందరూ మా కుటుంబ సభ్యులు గారే భావిస్తారు. మావయ్య గారేంటి, ఈయనేంటి. అదేవిధంగా ఈరోజు అందరూ కలిపి 4 మండలాలు కలిపి ఒకే చోట ఇక్కడ జగ్గంపేటలో జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఇంకా అంటే సంక్రాంతి అంటే ఇంకా రకరకాల పిండి వంటలు చేస్తుంటారు. సార్ నవీన్ గారికి ఎటువంటి పిండి వంటలు అంటే ఇష్టం అండి? నవీన్ గారికి స్వీట్స్ అంటే ఇష్టం, బట్ డయాబెటిక్ కాబట్టి ఇప్పుడు అన్ని కంట్రోల్. ఎక్కువ ఏ వండు నవీన్ గారికి ఎక్కువ కలాకాండ్, ఆంధ్ర మన పిండి వంటలు అన్నీ కూడా ఆయనకి ఇష్టమే. ఈ సంక్రాంతికి స్పెషల్గా ఏం చేయబోతున్నారు మరి? సంక్రాంతికి ఏముందండి, ప్రతి
నాటుకోడి ఎక్కువ. నవీన్ గారికి ఏంటంటే నాన్ వెజ్ ఇష్టం, బిర్యానీ, నాటుకోడి ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇప్పుడైతే అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు అయితే సకుటుంబ సపరివార సమ్మేళనంగా, అలాగే జ్యోతులు నెహ్రూ గారు అలాగే వాళ్ళ కుమారుడు భారీ ఎత్తున అయితే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చూడొచ్చు భోగి మంటలు ఇప్పుడే వేశారు. భోగి మంటల్లో ఇప్పుడు అలాగే సంక్రాంతి శోభను ఉట్టిపడేలా అన్ని ప్రాంతాల నుంచి కూడా కళాకారులను అయితే తీసుకుని వచ్చారు. అలాగే కళాకారులు తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క సంక్రాంతి శోభ ఉట్టిపడేలా గత అంతరించిపోతున్నటువంటి కళలన్నీ కూడా మళ్ళీ గుర్తు చేసుకునే విధంగా కూడా ఈ కనివిని ఎరగని రీతిలో ఈ యొక్క సంక్రాంతి వేడుకలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి జగ్గంపేటలో కనబడుతుంది. అలాగే జ్యోతుల నవీన్ గారు గత చిన్ననాటి జ్ఞాపకంలో భోగి మంటలు ఏదో ప్రతి వీధిలో కూడా గతంలో భోగి పిడకలు వేసుకుంటూ అలాగే రకరకాల ప్రతి సెంటర్లో కూడా భోగి మంటలు వేస్తామని కూడా గత జ్ఞాపకాలు కూడా గుర్తు చేసుకుంటూ తమ సతీమణితో పాటు ఈ యొక్క భోగి మంటల సంక్రాంతి సంబరాల్లో కూడా ఆయన అయితే పాల్గొన్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.